ఈరోజు మనం బెల్లం పాయసం చేసుకుందామా? దానికి కావాల్సిన ఐటమ్స్: రోస్టెడ్ సేమియా, ఘీ, ద కింగ్ ఆఫ్ అవర్ రెసిపీ బెల్లం, కండెన్స్డ్ మిల్క్, డ్రై ఫ్రూట్స్ కూడా కావాలి కదా. దానికోసం నేను ఇక్కడ కాజు ఇంకా కిస్మిస్ తీసుకుంటున్నాను. అలాగే మంచి ఫ్లేవర్ కోసం ఒక 3 to 4 వరకు యాలకులను తీసుకున్నాను. 1 కప్పు రోస్టెడ్ సేమియాకి 500 ml ఆఫ్ మిల్క్ పడుతుంది. అంటే 1/2 లీటర్ వరకు పాలను తీసుకున్నానండి. ముందుగా గిన్నె పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని మనం తీసుకున్న పాలని గిన్నెలో వేసుకోవాలి. అడుగు అంటకుండా గరిటెతో కలుపుకుంటూ ఒక పొంగొచ్చినంత వరకు పాలను అనేది మనం మరిగించుకోవాలి. నాకు కొంచెం థిక్గా ఉంటేనే ఇష్టం అండి సేమియా. ఒకవేళ కనుక మీకు ఇంకొంచెం లూజ్గా కావాలంటే ఇంకొక 150 ml వరకు మీరు ఎక్స్ట్రా పాలను యాడ్ చేసుకోవచ్చు. సిమ్లో పెట్టుకొని ఒక పొంగొచ్చినంత వరకు మరిగించుకోవాలండి. నేను చూపించే ప్రాసెస్ చాలా సింపుల్ ప్రాసెస్ అండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. అంటే మనం ఎప్పుడు ఎలా అయితే నార్మల్గా పంచదారతో పాయసం చేసుకుంటామో అలాగే చేసుకోవచ్చు. జనరల్గా బెల్లం వేస్తే పాలు అనేది విరిగిపోతుందండి. అందుకనే చాలా కాంప్లికేటెడ్గా రెసిపీ చేస్తారు. అంటే వేరేగా సేమియాని ఉడకపెట్టడం కానీ, బెల్లాన్ని వేరేగా కరిగించడం కానీ, పాలు ఎరగకుండా ఉండడానికి ఇవన్నీ చేస్తూ ఉంటారు. కానీ ఒక చిన్న స్మాల్ టిప్ మనం పాటిస్తే ఎప్పుడు చేసుకున్నా బెల్లం వేసిన పాలు విరగకుండా మనం బెల్లం పాయసం అనేది చేసుకోవచ్చండి. ఇక్కడ నేను ఒక పొంగు వచ్చిన తర్వాత రోస్టెడ్ సేమియా వేసేసుకున్నాను పాలలోకి. ఈ సేమియా మొత్తం కూడా మనము సిమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలి. అయితే నేను ఇక్కడ ఈ సేమియాని ఎటువంటి ఘీలో కానీ ఎటువంటి బటర్లో కానీ నేను వేయించలేదండి. ప్లెయిన్గానే సిమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు నేను రోస్ట్ చేసుకున్నాను. అలా చేసుకుంటే సరిపోతుందండి. కొంచెం ఒక పొంగు వచ్చిన తర్వాత మళ్ళీ కలుపుకోవాలండి. సైడ్కు ఉన్నదంతా తీసుకుంటూ కిందన అడుగు అంటకుండా కలుపుకుంటూనే ఉండాలి. పుల్లలు కూడా మనకు వేసుకున్న తర్వాత ఉడికే టైంలోని అంటుకునే ఇష్యూ ఉంటుంది కొన్నిసార్లు. సో మనం జాగ్రత్తగా కలుపుకుంటూ ఉడకబెట్టుకోవాలి. మనకి సేమియా అనేది ఉడికిందా లేదా అనేది ఎలా తెలుస్తుందంటే చక్కగా పుల్లల్లా ఉండేది సాఫ్ట్ అయిపోతుందండి. ఆ టైంలో మనం ఉడికిందని చెప్పేసి కన్సిడర్ చేస్తాము. ఇప్పుడు దీనిలోకి కొంచెం సేమియా అనేది ఉడికిన తర్వాత నేను తీసుకున్న ఇలాచీని దంచి వేసుకుంటున్నానండి. నేను డైరెక్ట్గా ఇలాచీని తీసుకున్నాను. మీరు ఒకవేళ ఇలాచీ పౌడర్ తీసుకుంటే ఒక 1/2 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి కరెక్ట్గా మనం ఇప్పుడు చేసుకునే క్వాంటిటీకి అయితే. ఈ టైంలోనే ఎందుకు నేను వేసానంటే పాలతోని ఇంకా సేమియాతో కలిపి మంచిగా ఉడికి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. అందుకనే నేను కొంచెం ఉడికిన తర్వాత నేను దంచుకొని వేసేసుకున్నాను. చూసారు కదా, ఇక్కడ మనకి సేమియా అనేది సాఫ్ట్ అయిపోయింది. ఇంకొంచెం ఉడకాలన్నమాట. ఇప్పుడు కంప్లీట్గా ఉడికిపోయిందండి. చక్కగా మొత్తం ఉడికిపోయింది. ఇంకొకసారి కలిపేసుకొని మనము దింపేస్తాం ఇంకా అన్న ముందు ఏం చేస్తామంటే కండెన్స్డ్ మిల్క్ వేసుకోవాలండి. నేను కండెన్స్డ్ మిల్క్ ఎందుకు వేస్తున్నానంటే నాకు క్రీమీ టెక్స్చర్ అనేది చాలా ఇష్టం అన్నమాట. ఇప్పుడు మనం కండెన్స్డ్ మిల్క్ వేయడం వల్ల ఏమవుతుందంటే ఏ స్వీట్కైనా సరే ఆ క్రీమీ టెక్స్చర్ వస్తుంది. అలాగే చాలా రాయల్ లుక్ ఇస్తుంది అనమాట స్వీట్కి. సో నేను కండెన్స్డ్ మిల్క్ అనేది మోస్ట్లీ అన్ని స్వీట్స్లోకి నేను యూస్ చేస్తాను. సో మనం ఇంకొక 1 minute or 2 minutes ఉంది, ఆపేస్తాము. మొత్తం ఉడికిపోయింది సేమియా అనే ముందు వేసుకొని బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఇక్కడ నుంచి మనం చాలా జాగ్రత్తగా చేయాల్సిన ప్రాసెస్ అన్నమాట. కండెన్స్డ్ మిల్క్ వేసుకోవచ్చు, వేసుకోకున్నా సరే మీ ఇష్టమే. ఇట్ ఈస్ కంప్లీట్లీ ఆప్షనల్ అండి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం చేసే క్రూషియల్ ప్రాసెస్ అన్నమాట ఏంటంటే బెల్లం వేయడము.
ఇప్పుడు ఏం చేస్తామంటే మొత్తం ఉడికిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసి కంప్లీట్గా 3 మినిట్స్ కదపకుండా వదిలేయాలండి మనము. ఇప్పుడు నేను ఇక్కడ 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ తురుముకున్న బెల్లాన్ని యూస్ చేస్తున్నాను. నేను చెప్పిన క్వాంటిటీకి నేను ఇప్పుడు చూపిస్తున్న కప్పుతోని, అంటే ఒక చిన్న కప్పుతోని తురుముకున్న బెల్లం అనేది సరిపోతుంది. అంటే అప్రాక్సిమేట్లీ 100 గ్రామ్స్ ఆఫ్ తురుముకున్న బెల్లం అనమాట. కానీ నేను ఇక్కడ 4 స్పూన్సే ఎందుకు యూస్ చేస్తున్నానంటే కండెన్స్డ్ మిల్క్ అనేది నేను యూస్ చేశాను. దానిలో ఆల్రెడీ స్వీట్నెస్ ఉంటుంది. అందుకే నేను పూర్తి కప్పు తీసుకోవట్లేదు. ఇఫ్ ఇన్ కేస్ మీరు కండెన్స్డ్ మిల్క్ వేసుకుంటే నేను చెప్పినట్టు 4 స్పూన్స్ వేస్తే సరిపోతుంది. లేదనుకుంటే మీరు ఈ కప్పు నిండగా బెల్లం వేసేస్తే సరిపోతుందండి. ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఇక్కడ మనము స్టవ్ ఆన్లో ఉండంగా బెల్లం వేయలేదు కాబట్టి పాలు అనేది విరగలేదండి. మనము స్టవ్ ఆఫ్ చేసేసి 3 మినిట్స్ రెస్ట్ ఇచ్చిన తర్వాత బెల్లం పొడి అనేది వేసుకున్నాం కాబట్టి మనకి పాలు విరగకుండా కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు ఏదైతే పైన ఒక లేయర్ ఫామ్ అవుతుందో కిందన మొత్తం మనకి ఆవిరే ఉంటుందండి. ఆ ఆవిరితోనే మనకి బెల్లం అంతా కరిగిపోతుంది. సో వేసిన వెంటనే ఆ ఉన్న హీట్ కూడా పోకముందే మనం చక్కగా కలిపేసుకోవాలన్నమాట బెల్లం కరిగినంత వరకు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ వేసుకోవాలండి. గీ వేసుకున్న తర్వాత మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. నేను ఇక్కడ జీడిపప్పు ఇంకా కిస్మిస్ వేసుకుంటున్నాను. మీరు ఏ డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చండి. ఏ డ్రై ఫ్రూట్స్ అయినా మనకి పాయసంలోకి చాలా బాగుంటుంది. చక్కగా వేసుకున్న తర్వాత ఫస్ట్ కొంచెం జీడిపప్పు అనేది కొంచెం వేగిన తర్వాత అప్పుడు కిస్మిస్ వేసుకోవాలండి. నేను జీడిపప్పు ఫస్ట్ కొంచెం హైలోని వేయించిన తర్వాత కిస్మిస్ వేసుకుంటాను. సిమ్లో తర్వాత మనం కిస్మిస్ ఎప్పుడైతే వేస్తామో తర్వాత సిమ్లో పెట్టేసుకొని నీట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు మనము కాజుని వేయించుకోవాలండి. ఇలా మనం ఎందుకు చేయాలంటే అప్పుడే మనకి పప్పు లోపల పచ్చిగా ఉండకుండా తింటున్న కొద్దీ తినాలనిపిస్తుందండి. పలుకు పలుకుగా తగులుతుంది మనకి స్వీట్లోని. అందుకే నేను ఎటువంటి గీ కానీ ఎటువంటి డ్రై ఫ్రూట్స్ని కానీ సేమియా ఉడికినప్పుడు నేను వేయలేదండి. నేను వేరేగా ఇలా చేస్తాను. తాలింపు వేసినట్టు వేసుకుంటాను ఏ స్వీట్లో కూడా. అప్పుడు మనకి ఏ డ్రై ఫ్రూట్ అయినా మనకి చక్కగా పంటి కిందన తగులుతూ చాలా టేస్టీగా పలుకు పలుకుగా తగులుతుంది. నార్మల్గా మనం సేమియాతో పాటు కనుక ఉడికించేసుకున్నాం అనుకోండి, అది తప్పకుండా సాఫ్ట్ అయిపోతుంది. డ్రై ఫ్రూట్స్ తిన్న ఫీలింగ్ అయితే రాదు. అలాగే గీ ఫ్లేవర్ కూడా పాలలో మొత్తం కలిసిపోతుంది. నాకు అందుకే ఇలా తిరగమూత పెట్టుకోవడం ఇష్టం అనమాట. అంటే తాలింపు వేసుకున్నట్టే వేసుకుంటాను నేను ఏ స్వీట్లోకైనాను. అలా వేసుకుంటే మంచిగా గీ ఫ్లేవర్ తెలుస్తూ డ్రై ఫ్రూట్స్ మంచిగా నోటి కిందన తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ ప్రాసెస్ ఒక్కసారి చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈజీ ప్రాసెస్ కూడా, అస్సలు టైం తీసుకోదు. ఇది మోస్ట్లీ ఒక 20 మినిట్స్లో అయిపోయే బెస్ట్ రెసిపీ. కానీ మెయిన్ పాయింట్ ఏంటంటే మనము సేమియాని వండేసుకున్న తర్వాత 3 మినిట్స్ పక్కాగా రెస్ట్ ఇవ్వాలి. రెస్ట్ ఇచ్చిన తర్వాతే మనము బెల్లం అనేది వేసుకోవాలి. అప్పుడే పాలు మనకి విరగకుండా వస్తుంది ఎప్పుడు చేసినా కూడా. సో ఇలా తాలింపు వేసేసుకున్న తర్వాత చక్కగా కలిపేసుకోవాలి. ఇది తింటే ఎవరైనా సరే అద్భుత అనాల్సిందే అండి, అంత టేస్టీగా ఉంటుంది. అలాగే దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ అండ్ షేర్, కమెంట్ కూడా చేయండి. ఎలా చేశానో నాకు చెప్పండి. నెక్స్ట్ ఏ రెసిపీ ట్రై చేయాలో కూడా చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.